శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై గతంలో అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమయ్యారు. గత 5 ఏళ్లలో అనేక పర్యాయాలు సామాజిక మాధ్యమాల్లో తన మీద తన కుటుంబం మీద రాసిన అశ్లీల అసభ్యకర రాతలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం లభించలేదన్నారు. గతంలో జరిగిన పోస్టింగుల మీద మనస్తాపం చెందిన న్యాయం కోసం విశాఖపట్నం 2nd అడిషనల్ సివిల్ జడ్జ్ కోర్టును ఆశ్రయించానని శిరీష తెలిపారు. తాను ఎదుర్కొన్న మనోవేదన అందరికీ తెలియాలని న్యాయమూర్తి వద్ద తన గోడు వెళ్లిబుచ్చుకోవడానికి నిర్ణయించానని, ఈ మేరకు జడ్జికి కలుస్తానన్నారు. పలు సందర్భాల్లో పలాస పోలీసులు ఫిర్యాదులు చేసినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం నడిపిస్తున్న పెద్ద మనుషులు ఒత్తిడితో ఎటువంటి చర్యలు తీసుకోనందున న్యాయస్థానం ఆశ్రయించినట్లు ఎమ్మెల్యే శిరీష పేర్కొన్నారు. హద్దు మీరి అసభ్యకర రాతలు రాసేవారికి, వారిని ప్రోత్సహించి ప్రేరేపించే వారికి న్యాయస్థానానికి రప్పించాలని, ఇటువంటి సమస్యలు ఉన్న మహిళలు ఎవరూ మనస్తాపానికి గురవ్వకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. తన న్యాయ పోరాటం ద్వారా సభ్య సమాజానికి ఒక అవగాహన కల్పించే తన ప్రయత్నానికి అందరూ మద్దతు తెలపాలని గౌతు శిరీష కోరారు. సామాజిక మాధ్యమాల్లో బాధితులు ఎవరు ఉన్నా అలాంటి వారికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. తనలా మరో మహిళ ఆవేదనకు లోనవ్వకూడదని, అసభ్యకర పోస్టులు పెట్టాలంటే ఎవరైనా భయపడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం మారింది, మన అధికారంలోకి వచ్చాం, అంతా అయిపోయిందంటే కుదరదు. ఎందుకంటే వీళ్ళని ముందు ఈరోజు మనం ఎన్నికై మరి నెల రోజులు అవుతుంది కాబట్టి కాముగా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలోని తప్పుడు వార్తలు, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడే వాళ్ళని ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన గవర్నమెంట్ చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయం అనేది ఒక్కరోజు తప్పదు, ముందు ఉంటుంది. ఈరోజు రాజకీయాల్లో విమర్శ అనేది మేము అందరం ఆహ్వానిస్తాం. ఎందుకంటే మీరు విమర్శించండి, మేము ఏమైనా తప్పులు చేస్తే దానికి మేము సమాధానం చెప్తాం. అది వదిలేసి మానసికంగా కుంగిపోయేలాగా ఒక విధంగా కుటుంబ సభ్యులు కూడా ఎందుకులే మీకు రాజకీయాలని ఆడపిల్లల్ని వెనక్కి లాగే విధంగా ఈరోజు చెప్పలేని భాషలో ఉంటున్నాయి. నేను ఒక్కదానే కాదు, చాలా మంది విక్టిమ్ అయ్యారు. కానీ ఈరోజు నా కుటుంబం నాకు అండగా నిలిచింది, పోరాటం చేయడానికి వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి ముందుకు వస్తున్నాను. ఈరోజు కొత్త గవర్నమెంట్లోని మా గవర్నమెంటే ఉంది. ముఖ్యంగా అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు. ఆమె కూడా ఒకప్పుడు సోషల్ మీడియా విక్టిమే. దీని మీద దృష్టి పెట్టి గతంలో అయిపోయాయి, మనకి ఈరోజు గెలుపు వచ్చేసిందని వదలకుండా అత్యంత అసభ్యంగా పెట్టిన ప్రతి ఒక్క వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని ఈరోజు కోర్టుకు లాగాల్సిన అవసరం ఉంది. ఎవరిస్తే మీరు చేశారు? గతంలో మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు? ఈ రోజు అక్కడ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చి చేయించారు. ఎవరిచ్చారు జీతాలు? ఆ జీతాలు ఇవ్వడానికి ఎవరు వాళ్ళకి సహాయం చేశారు? వాళ్ళని కూడా కోర్టుకు లాగితే ముందు కనీసం ఆడపిల్లల మీద ఇలా ఉండవండి. లేకపోతే ఏ రంగంలోని ఆడపిల్లలు ముందుకు రాలేరు. సోషల్ మీడియాలో ఏం పెట్టినా దట్ ఈస్ నాట్ పనిషబుల్ అంటే ఎక్కడి దాకన్నా వెళ్తున్నారు. ఈ రోజు భరించలేకపోతున్నాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న దాకా కూడా వస్తున్నారు. అవన్నీ అవసరమా మహిళలకి? ఈరోజు ఒక చదువుకున్న అమ్మాయిగా నా గురించి, నాతో పాటు ఇలాంటి ఇబ్బందులు పడుతున్న అనేక మంది మహిళల గురించి ఒక పోరాటం చేస్తున్నాను. కోర్టు దృష్టిలో వీళ్ళకి ఖచ్చితంగా ఒక శిక్ష ఉండాలి. అది పెద్ద శిక్ష చిన్న శిక్ష అనట్లేదు. వాళ్ళు సిగ్గుతో తల దించుకోవాలి. ఒక ఆడపిల్లల మీద కనీసం వాళ్ళ మొహాలు మేము ఎప్పుడూ చూడలేదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. ఎవడో ఒక అప్పలరాజో లేకపోతే వైసీపీ సోషల్ మీడియా వింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తే మా గురించి రాస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకునేలా వాళ్ళకి పనిష్మెంట్లు ఉంటే గానీ ముందు ఈ సోషల్ మీడియా హెరాస్మెంట్ ఆగదు. లేకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. పార్టీలు మారే కొద్దీ దాని మీద ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టాలి. న్యాయస్థానాలు కూడా స్పెషల్ చట్టాలు తీసుకురావాలని ఒక న్యాయ పోరాటం ఒక చదువుకున్న అమ్మాయి